అధ్యక్షత వహిస్తున్నటువంటి సీఎం చర్చల ప్రతినిధి బద్రి బుచ్చయ్య గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వైవిరావు గారు, కేంద్ర కార్యదర్శి కబంపల్లి స్వామి గారు, అలాగే బెల్లంబెల్ రీజియన్ మైనింగ్ స్టాఫ్ సెక్రటరీ వంగర రాజేశ్వరరావు గారు, జిఎం చర్చల ప్రతినిధి అడ్డు శ్రీనివాస్ గారు, నాగభూషణం గారు, గుర్తింపు సంఘం ఫిట్ కార్యదర్శి మోతెల అచ్చయ్య గారు, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మరియు స్పోర్ట్స్ కోఆర్డినేటర్, నా ముందున్నటువంటి యూనియన్ నాయకులు మరియు ఉద్యోగులందరికీ, అలాగే ఇతర సంఘాల ప్రతినిధులకు అందరికి కూడా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని, మన సంస్థ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఇంకొక 100 సంవత్సరాలు నడవాలని, ఇక్కడున్నటువంటి అధికారులకు కూడా శ్రీరాంపూర్ బ్రాంచ్ తరఫున ప్రత్యేకమైనటువంటి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కామ్రేడ్స్ ఇవల్ల పెట్టినటువంటి ఒక సమావేశం మరి సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీసీ, మరి ఈ ఏఐటీసీ వాళ్ళే గుర్తింపు సంఘంలో గెలిచిన తర్వాత ఎందుకు వీళ్ళు మెమోరాండాలు ఇస్తుండ్రు, ఎందుకు సేవ్ సింగరేణి అనేటువంటి ఈ యాత్రను ప్రారంభించారు అనేది మీకు తెలియాలి. వాస్తవంగా ఇవాళ సింగరేణిలో జరుగుతున్నటువంటి యొక్క కారణాలు, ఆర్థిక సంపద అనేది సింగరేణి ఆర్థిక సంపద ఎటుపోతూ ఉన్నది, ఇవన్నీ ప్రతి కార్మికునికి తెలవాలి. 2023 డిసెంబర్లో జరిగినటువంటి యొక్క ఎన్నికల్లో మరి గుర్తింపు సంఘంగా 2166 ఓట్లతోటి గెలిచినటువంటి యొక్క ఏఐటీసీ, మరి ఏఐటీసీకి పట్టం కట్టినటువంటి యొక్క కార్మికులు మరి కోటి ఆశలతోటి ఇకనైనా 12 సంవత్సరాలు వనవాసం పోయినాం. గత పాలక ప్రభుత్వం, ట్రేడ్ యూనియన్ అయినటువంటి యొక్క తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇవి రెండు కలిసి కార్మిక హక్కులను హరించేసి మరి కార్మికులను యాజమాన్య కబంధ హస్తాలల్లో ఉంచి వాటి యొక్క కబంధ హస్తాల నుంచి వెళ్ళి బయటపడ్డ మనం మరి వల్ల ఏఐటీసీ ఎన్నో హక్కులు తీసుకొస్తా అనేటువంటి ఒక నమ్మినటువంటి మనందరం కూడా ఇవాళ హక్కుల కోసం పోరాటంలో మనం పోరాడుతూ ఉంటే మరి పోరాటాలు చేయడం అనేది ఏఐటీసీ కొత్త కాదు. గతంలో కూడా చాలాసార్లు కూడా మనం పోరాటాలు చేసినాం. ఇవాళ సింగరేణి కార్మికులు అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనుక ఏఐటీసీ పోరాటం ఉంది. అటువంటి పోరాటాలతోటి మనం సాధించుకున్న హక్కులు ఇవాళ లాభాల వాటా కానీ, దీపావళి బోనస్ కానీ, ఇంక్రిమెంట్ల రూపంలో కోల్ ఇండియా కంటే ఇక్కడ కార్మికులకు సాధించి పెట్టిన ఇంక్రిమెంట్లు కూడా ఏఐటీసీ చరిత్ర వల్లనే, ఏఐటీసీ పోరాటం వల్లనే సాధించబడ్డాయి. కానీ వల్ల మనం గెలిచిన తర్వాత 2023లో గుర్తింపు సంఘంగా ఎన్నికైన తర్వాత 7 నెలలు కాలయాపన చేసి 2024 సెప్టెంబర్లో మనకు గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఆనాటి నుంచి మనం గుర్తింపు సంఘం పత్రం తీసుకున్న తర్వాతనే వెంటనే 12 ఏళ్ళు జరగనటువంటి ఒక స్ట్రక్చర్ కమిటీ సమావేశాలను డైరెక్టర్ పా లెవెల్లో, సిఎండి లెవెల్లో మనం నిర్వహించి దానిలో ఒప్పందాలు చేసుకున్నాం. మరి ఒప్పందాలన్నింటినీ కూడా సర్క్యులర్ రూపంలో ఇవ్వాల్సినటువంటి యొక్క యాజమాన్యం ప్రభుత్వానికి తొత్తుగా మారి అక్కడ ఒప్పందం చేసుకున్నటువంటి యొక్క ఒప్పందాలను సర్క్యులర్ రూపంలో ఇవ్వకుండా కాలయాపన చేస్తూ కార్మికులకు రావాల్సినటువంటి యొక్క న్యాయమైన హక్కులను బోడగొడుతూ ఉన్నది. ఒక పక్క చూస్తే 5 అంశాలని, ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇంకోటి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు, కంపెనీ కార్మికుల సంక్షేమం పైన ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన శ్రద్ధ వహించడం లేదు. ఇవన్నీ మీకు పెద్దలు కూడా వివరిస్తారు, కొన్నింటిని నేను వివరిస్తా. మరి వల్ల సింగరేణి దేశవ్యాప్తంగా వెలుగుతుందని చెప్పి రాజస్థాన్లో బంగారు గనులు పట్టినాం, నైనీలో బొగ్గు బ్లాకులు తీస్తున్నాం, ఇవన్నీ తీస్తున్నాం అన్నటువంటి యొక్క సింగరేణి యాజమాన్యం మొన్న డిసెంబర్ 23న జరిగినటువంటి యొక్క సింగరేణి ఆవిర్భావ వేడుకలకు ఆర్థిక పరిస్థితి బాగలేదు, మేము చేయలేము, అత్యంత ఆర్భాటంగా చేయలేమని తూతూ మంత్రంగా నడపడం జరిగింది. దీనికి కారణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ కంపెనీలో డబ్బు లేదంటున్నావు. మరి పోయిన సంవత్సరం 70 మిలియన్ టన్నుల బొగ్గు తీసినా అన్నావు. 70 మిలియన్ టన్నుల బొగ్గు తీసి 6,000 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని చెప్పి మరి అందులో దొంగ లెక్కలు చూపించి వల్ల 6 మిలియన్ టన్నుల బొగ్గు తక్కువ వచ్చినా కూడా ఎక్కువ చూపించి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డివిడెంట్ల రూపంలో డబ్బులు కట్టి ఇలా కంపెనీ దివాలా దించడం. దీని ఎన్నుకున్న మతలాభేంది? నీ స్వార్థం కోసం
వాళ్ళ కంపెనీ దివాలా తీయించి కార్మికులను నడి రోడ్డు మీద నిలబెట్టడం కోసం ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నావు. మరి ఇట్లాంటి యొక్క చర్యలు ఇప్పటికైనా యాజమాన్యం ఆ దొంగ లెక్కలు చేసినటువంటి వాళ్ళపైన బేషరతుగా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా కంపెనీలో ఒక్క కార్మికులకు సంక్షేమం లేదు. సొంతింటి పథకం ఎన్నికలకు ముందు ప్రతి కార్మికుడికి సొంతింటి పథకం అమలు చేస్తా అని చెప్పి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి యొక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కార్మికుల శ్రద్ధ మర్చిపోయినావు. నువ్వు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి యొక్క హామీలను ఏం చేస్తున్నావో అవి అలా నువ్వు తెలియాలి, ఖచ్చితంగా అమలు చేయాలంటున్నాం. కంపెనీ నష్టాలకు పోతుంది కాబట్టి ఇలా కంపెనీ రక్షించాల్సినటువంటి యొక్క బాధ్యత మళ్ళీ ఏఐటీసీ పైనే ఉంది. సేవ్ సింగరేణి అనేటువంటి యొక్క జాతను అందుకోసం ప్రారంభించి ఇది ఎర్ర జెండా సంఘంతో ఇది ఏఐటీసీ తోటి మాత్రమే అవుతుంది అని గతంలో కూడా 3 సార్లు సేవ్ సింగరేణి పోరాటం చేసి BIFIRకు పోయినప్పుడు కూడా ఇదే మన కుమరయ్య గారు అప్పుడు ఉన్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అప్పులో ఊబిలో నుంచి వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి యొక్క ముఖ్యమంత్రి గారు కూడా 663 కోట్ల రూపాయలు మాఫీ చేయించినటువంటి యొక్క చరిత్ర ఏఐటీసీకి ఉంది. ఇట్లాంటి చాలా హక్కులు సాధించినటువంటి యొక్క మన సంఘం అంతకుముందు అప్పుల్లో ఉన్నటువంటి యొక్క సింగరేణిని కూడా మనం సేవ్ సింగరేణి అనేటువంటి ఒక పోరాటం చేసి గోలేట్ నుంచి వెళ్ళి మనుగురు వరకు పోరాటం చేసి మనం హక్కులు సాధించుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ కంపెనీ పరిస్థితి బాగలేని కారణంగానే మనం మళ్ళీ సేవ్ సింగరేణి ఈ సంస్థ మనది, ఈ సంస్థను కాపాడుకోవాల్సినటువంటి యొక్క బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఇవాళ మనం సేవ్ సింగరేణైనా పరిరక్షణ సింగరేణైనా 2 నిమిషాలు ఆపమంటది అది సౌండ్ ఆపమంట. మన సంఘం ఇవాళ మళ్ళీ సింగరేణి నష్టాల ఊబిలోకి చేసేటువంటి ఒక ప్రయత్నం ఈ యాజమాన్యం చేస్తుంది. కాబట్టి సేవ్ సింగరేణి అనేటువంటి ఒక పోరాటం తీసుకొని మనం శ్రీరాంపూర్లోనే ప్రారంభించినాం. ఈ శ్రీరాంపూర్ నుంచి వెళ్ళి బెల్లంపల్లి, గోలేటి నుంచి వెళ్ళి గోదావరికి అని అన్ని ఏరియాలు తిరుగుతూ 30 తారీఖు నాడు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముంగట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. మేము ఇక్కడ ఉన్నటువంటి యొక్క అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, మీరు కూడా ఈ యొక్క రేపు జరగబోయేటువంటి ఒక యాజమాన్యం ప్రభుత్వం ఒప్పుకోకపోతే జరగబోయేటువంటి ఒక సమ్మెలో మీరు కూడా పాల్గొనాలి. ఈ సింగరేణి సంస్థ కనుక పోతే అధికారులు కార్మికులు అందరం కూడా రోడ్డున పడేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ హక్కులన్నిటి కూడా మనం సాధించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.